అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ ఈరోజు ఏదైతే రంగారెడ్డి జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మల్లేశన్న గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి. ఇక్కడ రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా నష్టపోతా ఉందని చెప్పేసి చెబుతా ఉంటే చౌటోన్ ముందర శంఖమూతున్నట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తన నిర్ణయాలను తాను చేసుకుంటూ పోతున్నటువంటి విధానాలని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నది. దానికి తగినట్టుగా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం బీజేపీ భుజాల మీద వేసుకున్నామని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క ధర్నాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత ఎంత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే చడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు.